అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ఇప్పటి వరకు మనకి సినిమాలు ఒక వర్గం అనుకుంటాం, రాజకీయాలు ఒక వర్గం అనుకుంటాం గానీ, రాజకీయాలకు సంబంధించింది సినిమాల్లో మాట్లాడుతున్నారు, సినిమాలకు సంబంధించి రాజకీయాల్లో మాట్లాడుతున్నారు. ఈ 2 వర్గాలని కలిపేశారేమో అనిపిస్తుంది. రీసెంట్‌గా కొన్ని ట్వీట్లు చూస్తే కూడా బాగా అర్థమవుతుంది. టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ఇచ్చిన కౌంటర్‌తో అటువైపు సినీ గావచ్చు, ఇటు రాజకీయ వర్గాల్లో గావచ్చు, ఈ ఈ ట్వీట్ అనేది ఒక హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి మనకు తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏమన్నారు ఏంటి అనేది. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది అని చెప్పారు. ఇప్పటివరకు ఆయన అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటున్నాను అని చెప్పారు. అయితే ఆయన అనడం బానే ఉంది. పోటీ చేసేది ఎప్పుడు, ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు. ఆయనేదో అంటే అమ్మ జాగిరా, అయ్య జాగిరా అని చెప్పి ఇది కూడా ఒక పెద్ద మొత్తంలో చాలా హాట్ టాపిక్‌గా అయిపోయింది. దీనికి ప్రకాష్ రాజ్ స్పందిస్తూ మీరొస్తానంటే మేమొద్దంటామా? అంటే మేమొద్దంటామా అంటే ఇక్కడ తెలంగాణల వాళ్ళు వద్దంటున్నారా? మీరు తెలంగాణనా? మేమొద్దంటామా అంటే మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు? ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? మీరెందుకు వద్దంటారు? మేము అంటే తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళంటే మేము వద్దంటామా అని చెప్పి మేము అంటాం. అసలు మీరెవరండి? ఎక్కడుంటారు? ఏం చేస్తుంటారు? మేమొద్దంటామా అంటే మీరు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు. మీరెందుకు వద్దంటారో నాకు అర్థం కాలేదు. రండి దొరా, కానీ పొత్తులతో వస్తున్నారా లేదా సింగిల్‌గా వస్తున్నారా అది కూడా చెప్పి రండి అట. పొత్తులతో వచ్చినా, కత్తులతో వచ్చినా, సింగిల్‌గా వచ్చినా ఓటు హక్కు మీ దగ్గర లేనప్పుడు, మీరు గెలిపించే ఛాన్స్ మీకు లేనప్పుడు మీకు ఎందుకండి? అయితే పరోక్షంగా ఈ ట్విట్టర్ వేదికగా ఘాటుగా పోస్ట్ చేశారనమాట పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రకాష్ రాజ్. అయితే ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై సినీ నిర్మాత బండ్ల గణేష్ విరుచుకుపడ్డాడు. ఇది ఇంకోటనమాట. సమాజంలో జరిగే ప్రతి అంశంలోనూ ప్రకాష్ రాజ్ అనవసరంగా జోక్యం చేసుకుంటారని మండిపడ్డారు. మామూలుగా మండిపడలేదు, అది కూడా ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి అసలు మీరేమన్నా జిల్లా కలెక్టరా, లేకపోతే దేశ ప్రధాని అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీకేం పని అని కొంచెం ఘాటుగా నీట్గానే ఇచ్చారనమాట. ఆ సమాధానం ఏదైతే ఉందో రా అని కూడా మాట్లాడారు. అయితే బండ్ల గణేష్ ఈ విధంగా ప్రశ్నించారు. ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య చోటు చేసుకున్న ఈ ట్విట్టర్ వార్ అనేది తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇంకా వేడిని పెంచేస్తుంది. అసలు బండ్ల గణేష్ గారు ఏ విధంగా మాట్లాడారు, ఆయన ఎందుకంత ఫైర్ అయ్యారు, ఫైర్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఇద్దరు ట్వీట్లు ఒకసారి మనం కంపేర్ చేసుకుందాం. ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడారు అంటే, మీరు వస్తారంటే మేము వద్దంటామా? రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తారా, పొత్తులతో వస్తారా లేదా సింగిల్‌గా వస్తారా అని చెప్పి రండి అని చెప్పారు. ఎవరికి చెప్పాలి? ఎక్కడికి రావాలి? అంటే ఎవరికి సమాధానం ఇవ్వాలి ఏంటి అనేది ప్రకాష్ రాజ్ గారు ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు. బట్ ఏదో ఒకటి మాట్లాడాలి అనుకొని ట్వీట్ చేశారా, దీనికి స్పందించాలి ఖచ్చితంగా అనేది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి స్పందించాలి అనుకున్నారా అనేది కూడా క్లారిటీ లేదు. అయితే బండ్ల గణేష్ గారు చేసిన ఆ ట్వీట్ ఏంటి అంటే, నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, ఏ ఊరు నీది, అసలు నీకు అదేంటి అని చెప్పి మాట్లాడారనమాట. అలాగే ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి అసలు నువ్వేమన్నా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా అని చెప్పి మాట్లాడారు. క్వశ్చన్ మార్క్ వేశారు. ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే, నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోల ఫీల్ అవ్వకు. ముందు అసలు నీ అడ్రస్ ఏంటి అనేది తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయని చాలా ఘాటుగా చెప్పారు. అంటే ఎదుటి వ్యక్తిని ఏ విధంగా ప్రశ్నించాలి, ఎలా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళ లిమిట్స్ ఎంతవరకు ఏంటి అనేది, మరి ఆయన ఎందుకు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి అనేది అర్థం లేదు. మేము వద్దంటామా అంటే ఈయన ఏమైనా తెలంగాణ వాసియా అంటే అసలు కాదు. ఈయన ఎందుకు రెస్పాండ్ అయ్యాడు అనేది మీలో చాలా మందికి తెలుసు. అండ్ చాలా వరకు ప్రకాష్ రాజ్కి సంబంధించి తెలుగు వాళ్ళంటే అమితమైన ప్రేమేమో నాకు అర్థం కాదు. ప్రతి దాంట్లో దూరుతూ ఉంటారు. అండ్ మన రాష్ట్రానికి సంబంధించి, దేశానికి సంబంధించిన, సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి విషయం గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు నెగిటివ్ అవుతున్నారు అనేది అర్థం కావట్లేదు. అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి నేను ఒక నెగిటివ్ షేడ్ అని, అదొక నెగిటివ్ క్యారెక్టర్ అని ఫీల్ అవుతున్నారో ఏమో తెలియదు. కానీ ఒక విలన్ లాగా రియల్ లైఫ్లో ఒకలా ఉంటారు, రియల్ లైఫ్లో ఒకలా ఉంటారు, స్క్రీన్ మీద కనిపించే ప్రతి ఒక్కరు కూడా. కానీ ఇక్కడ
స్క్రీన్ మీద విలన్ పాత్ర పోషిస్తున్నారు, అలాగే జనాల మధ్య రియల్ లైఫ్లో కూడా ఈయన ఒక నెగటివ్ క్యారెక్టర్ అయిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే ఆయన నేచరే అదా, లేదా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే అలా మాట్లాడాలి అనిపిస్తుందా, ఎందుకు ఆయన అలా ఇన్వాల్వ్ అయ్యారు, అండ్ దీనికి బండ్ల గణేష్ గారు ఎందుకు రెస్పాండ్ అయ్యారు అని అనిపిస్తుంది మీకు? కామెంట్ చేయండి. అసలు ఈ విషయానికి సంబంధించి అసలు మీరేం ఫీల్ అవుతున్నారు, ఎవరు ఏ విధంగా ఎప్పుడు స్పందిస్తే బెటర్ అనుకుంటున్నారు, మీరు కూడా స్పందించండి ఈ వీడియో మీద, కామెంట్ చేయండి.